విద్యా వాలంటీర్లను రెన్యువల్ విధానంతో కొనసాగాలని కోరుతూ గద్వాల్ ఆర్డీఓ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు నల్ల బ్యాడ్జీలతో శాంతి ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ విద్యా వాలంటీర్ల రాష్ట్రం సంఘ పిలుపు మేరకు ఈరోజు జోగులాంబ గద్వాల్ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న విద్యా వాలంటీర్ల సర్వీస్ రెన్యువల్ మరియు సమాన పనికి సమాన వేతనం కల్పించాలని, ఉద్యోగ భద్రత వాలంటీర్లను అనే పదాన్ని తొలగించి కాంట్రాక్ట్ టీచర్లుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యా వాలంటీర్ల జిల్లా అధ్యక్షులు దర్వేష్ అలీ, శ్రీకాంత్, దరూర్ రఘు, కాజాబీ, అన్ని మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. పాఠశాలలో గత 2 దశాబ్దాలుగా పనిచేస్తున్నాం సార్. అయినా సరే మాకు వెట్టి చాకరీ తెలంగాణ ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. మాకు సరైనటువంటి వేతనం లేదు, సమాన పని సమాన వేతనం వచ్చడం లేదు. అలాగే మాకు కన్వర్ట్లు కూడా మాకు భేదాభిప్రాయాలు ఉన్నాయి. తర్వాత విద్యావంతులు డిమాండ్స్ ఏమంటే మన సమస్య కూడా మనం రెన్యువల్ చేయాలి. రెన్యువల్ తర్వాత మళ్ళీ తీసేస్తారనమాట. మన సమస్య పెద్దగా నోటిఫికేషన్ వేసి మళ్ళీ రెన్యువల్ చేయాలి. తర్వాత ముఖ్యంగా ఈ విద్యా వాలంటీర్ అనే పదం తీసేయాలి సార్. విద్యా వాలంటీర్ పదం ఉండకూడదు, కాంట్రాక్ట్ టీచర్గా మమ్మల్ని తీసుకోవాలి. ఎందుకంటే మాకు కూడా సమానమైన విద్యార్థులు ఉన్నాయి, నేషనల్ బ్యాంక్ తీసుకుంటాం కాబట్టి మమ్మల్ని కాంట్రాక్ట్ టీచర్గా పరిగణించి 2 విధానాలు తీసి సమాన పని సమాన వేతనము కేవలం నాకు ఇష్టం జీతం 12,000 రూపాయలకి. ఇదే ప్రభుత్వంకి మేము తెలియజేస్తుంటే మా రిక్వెస్ట్ సార్, మమ్మల్ని గుర్తించి మాకు సమాన వేతనాన్ని చేసి మాకు 2 విధానాన్ని కల్పించాలి.